ఈరోజు నేను మీతో ఒక వినూత్నమైన కానీ ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో అవసరమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను. అదే నీటి పొదుపు, మానసిక శక్తి పొదుపు. కొద్దిగా వింతగా ఉన్నా కానీ నీటికి మనసుకు ఏమిటి సంబంధం అనిపిస్తుందా? మిత్రులారా, ఈ రెంటికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆలోచించండి. నీరు పరిమితం, మన మెదడులోని శక్తి కూడా పరిమితమే. మనం ఒక పంపు నీటిని వృధాగా వదిలేస్తే ఏమవుతుంది? ఒక్కొక్క చుక్క కారిపోయి చివరికి ట్యాంక్ కూడా ఖాళీ అయిపోతుంది. సరిగ్గా ఇలాగే మన మనస్సు అనే రిజర్వాయర్లోంచి కూడా మన శక్తి రోజంతా లీక్ అవుతూనే ఉంటుంది తెలుసా? ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసే అలవాటు ఒక పెద్ద లీకేజ్. ఈరోజు ఏ బట్టలు వేసుకోవాలి, ఏం తినాలి అని అనవసరంగా గంటలు ఆలోచించడం మరొక పెద్ద లీకేజ్. ఒకేసారి 10 పనులు చేస్తూ దేనిపైన కూడా దృష్టి పెట్టిపోలేకపోవడం మరొక లీకేజ్. 1,00,000 లీటర్ల నీరు ఉన్న ట్యాంక్ అయినా కానీ చిన్న లీక్ ఉంటే ఖాళీ అవ్వాల్సిందే. అలాగే ఎంత ప్రతిభ ఉన్న వ్యక్తి అయినా అనవసరమైన విషయాలపై దృష్టి పెడితే వాళ్ళ మానసిక శక్తి క్షీణించాల్సిందే. మరి దీనికి పరిష్కారం ఏమిటి? లీకేజీలను ఎలా అరికట్టాలి? నీటి పైపుకు ఎంటీ టేప్ వేసినట్టు పనిచేసినప్పుడు నోటిఫికేషన్లు ఆపేయండి. మనసులోని ఆలోచనలు పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మనం మార్గాలు వెతుకుదాం. వర్షపు నీరు వేగంగా ప్రవహించిపోకుండా నెమ్మదించి నేలలోకి ఇంకినప్పుడే భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయి. సరిగ్గా అలాగే మన మనస్సును కూడా అందులోని అలజడిని తగ్గించుకొని ప్రశాంతపడినప్పుడే ఏకాగ్రత, ఆలోచన శక్తి మరియు భావ వ్యక్తీకరణ సాధ్యమవుతాయి. పరిమితంగా ఉండే ఒక విలువైన వనరును వ్యర్థంగా పోనివ్వకుండా పట్టుకోవడం, నిల్వ చేయడం మరియు సరైన దిశలో ఉపయోగించుకోవడం అనేది ఒక ప్రాథమిక భావన, అంటే కోర్ కాన్సెప్ట్. జలానయన ప్రాంత నిర్వహణ, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటాం కదా. మట్టి కోతను నివారించడానికి, భూగర్భ జలాలు పెంచడానికి మరియు నిరంతర నీటి లభ్యతను నిర్ధారించడానికి ఒక నిర్దిష్ట ప్రాంతంలోని భూమి, నీటి వనరులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించే పద్ధతి. అలాగే మైండ్ పవర్ కన్జర్వేషన్, మానసిక అలసట, ఆలోచనల వికేంద్రీకరణ మరియు నిర్ణయాలు తీసుకోవడంలో వచ్చే నిరాసక్తతను నివారించడానికి శ్రద్ధ, మానసిక శక్తి, ఆలోచనలను నియంత్రించి ముఖ్యమైన లక్ష్యాల వైపు మళ్లించే పద్ధతి. ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో పరిగెత్తే నీటిని నడిచేటట్టు చేస్తారు, నడుస్తున్న నీటిని నిలబడేట్టు చేస్తారు. చివరిగా నిలబడ్డ నీరు మాత్రమే భూమిలోకి ఇంకిపోయే అవకాశాలు ఉంటాయి. పరిగెడుతున్న నీరు, నడుస్తున్న నీరు భూమిలోకి సారవంతం చేయడానికి ఉపయోగపడకపోగా వ్యర్థంగానే జీవిస్తాయి. మరి నిలబడ్డ తర్వాత దాని గతే మారిపోతుంది. అచ్చు అలాగే ఏకాగ్రత లేని ఆలోచనలు, నోటిఫికేషన్ల వల్ల దృష్టి మరలడం, ఎమోషనల్ అవుట్బర్స్ట్స్ ఇట్లాంటి వాటి వలన ఉపయోగకరమైన పని చేయకుండా శక్తి వృధా అయిపోతూనే ఉంది. చెక్ డ్యామ్లు నిర్మించడం వలన పర్యావరణ శాస్త్రంలో చిన్న చిన్న అడ్డుకట్టలు వేసి నీటి వేగాన్ని తగ్గించి ఎలాగైతే నీటిలోకి ఇంకేలా చేస్తాయో, సరైన దినచర్యలు, డిజిటల్ డిటాక్స్ లాంటివి మన మనసులోకి వచ్చే అనవసరమైన సమాచార వేగాన్ని తగ్గించి ప్రశాంతంగా ఆలోచించేలా చేస్తాయి. మనస్సులో గాఢ నిద్ర, ధ్యానం మరియు విశ్రాంతి తీసుకోవడం వల్ల కష్టమైన పనులు చేయడానికి మానసిక శక్తి నిల్వ ఉంటుంది. సరైన దిశలో మళ్లించడం అంటే స్ట్రాటజిక్ కెనలైజేషన్. పర్యావరణ శాస్త్రంలో కాలువల ద్వారా సేకరించిన నీటిని అవసరమైన వాటిని పంట పొలాలకు అందిస్తుంటారు. అదేవిధంగా ఒకే పైని
పనిపై దృష్టి పెట్టడం వల్ల వృత్తి ఆలోచన శక్తిని సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించవచ్చు. దిస్ హెల్ప్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఎ రన్ ఆఫ్. చిన్న చిన్న ఆందోళనలు గొప్ప శక్తిని వృధా చేస్తాయి. ప్రతి ఆలోచన ముఖ్యమైనదే. మీ ఏకాగ్రతను కోల్పోకండి. మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మనం నిశ్శబ్దం యొక్క విలువను తెలుసుకుంటాం. మానసిక శక్తిని ఆపివేసి మీ మనశ్శాంతిని కాపాడుకోండి. స్పష్టమైన ఆలోచనలు, లోతైన బావి. మీ మానసిక భాండాగారాన్ని కాపాడుకోండి. మానసిక శక్తి ఎందుకు ఆదా చేసుకోవాలి? అలసటను ఎందుకు నివారించుకోవాలి? ఎందుకంటే అది అంతర్గత వనరులను హరించి వేస్తుంది. ఏకాగ్రతకు పదును పెట్టండి. చిన్న చిన్న పరధ్యానాలు తొలగించడం వలన అత్యంత ముఖ్యమైన విషయాలపై మీ మనసు స్పష్టంగా ఉంటుంది. స్థైర్యాన్ని పెంపొందించుకోండి. శక్తిని పొదుపుగా వాడడం వలన నిజమైన సవాళ్లు ఎదురైనప్పుడు మీ వద్ద తగినంత శక్తి మిగిలే ఉంటుంది. మీ మానసిక శక్తి కాపాడుకోవడం వలన మీరు రోజువారీ శాంతిని పొందగలుగుతారు మరియు జీవితపు విలువను మరింత లోతుగా గ్రహించగలుగుతారు. మీరు నియంత్రించలేని విషయాలపై శక్తిని వృధా చేయడం ఆపినప్పుడు ఆనందం మరియు ప్రశాంతత కోసం మీరు స్థలాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అంతరాయాల నుంచి దూరంగా ఉండండి. అంతులోని స్క్రోలింగ్, శబ్ద వాతావరణం, అనవసరమైన డిజిటల్ శబ్దాన్ని తగ్గించండి. వర్తమానంపై దృష్టి పెట్టండి. మీ మనసును భవిష్యత్తు వైపు పరిగెత్తకుండా ఒకేసారి ఒకే పనిని ఒక క్షణాన్ని మాత్రమే చక్కబెట్టండి. దృఢమైన హద్దులను పెట్టుకోండి. ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా మీ శక్తిని, శ్రమను హరించే పనులకు నో చెప్పడం ద్వారా సమయాన్ని, శక్తిని కాపాడుకోండి. ప్రశాంతమైన జీవితానికి, మెదడుకు విశ్రాంతినిచ్చే క్షణాల్ని ఆనందించండి. గుడ్ లక్.